ఆహారము సమృద్ధిగా ఉంది. కదే యోసేపు యొక్క తండ్రి ఎవరు? యాకోబు. యాకోబు ఎక్కడున్నాడు? కరువు ప్రాంతంలో ఉన్నాడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. తన అన్నలను పంపించి అక్కడ ఏం చేశాడంటే తన దేవుడు కనపరుచుకున్నాడు. ఎవరు? యోసేపు ఏం చేశాడు? వాళ్ళ అన్నకి కనపరుచుకొని తన తల్లిదండ్రులు కూడా అక్కడికి ఎంతమంది వచ్చారంటే 70 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? 70 మంది వచ్చినప్పుడు అక్కడ రాజుగారి పర్మిషన్ తీసుకున్నాడు యోసేపు. నా తల్లిదండ్రులు వస్తారంటయ్యా, నీవే ఇదంతా చేస్తున్నావు, నీ దేవుడు ఇదంతా చేస్తున్నాడు. ఏమన్నాడు రాజు? నువ్వే ఇది చేస్తున్నావు, నీ దేవుడు నీ ద్వారా చేయిస్తున్నాడు, నీ తల్లిదండ్రులు రావడానికి మాకు అభ్యంతరం లేదు. ఎంతమంది ఉన్నారో అంతమందిని రమ్మన్నప్పుడు ఎంతమంది వచ్చారు? 70 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? 70 మంది వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఆ 70 మంది ఆ రాజుగారు ఉన్న స్థలములో కొంత ప్రాంతంలో ఒక స్థలము తీసుకొని అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు. ఉంటూ ఉండగా వాళ్ళు ఏమవుతున్నారంటే దేవుడికి దగ్గరగా రోజు వారు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు దాకా? యోసేపు బ్రతికున్నంత కాలం చేశారు. ఈ 70 మంది కాస్త కొన్ని వేల మంది తయారయ్యారు, కొన్ని వేల మంది, లక్షల మంది తయారయ్యారు. ఎప్పుడు దాకా అంటే యోసేపు ఉన్నంత వరకు ఐగుప్తు దేశంలో దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. కానీ వీళ్ళలో ఏమి ఏర్పడిందంటే ఐగుప్త ఆచారాలు ఏర్పడినాయి. ఏమి ఏర్పడినాయి? ఐగుప్తు యొక్క ఆచారాలు ఏర్పడినాయి. దేవుడు ఏమంటాడు అంటే విశ్వాసుల యొక్క సావాసం ఉండాలి తప్ప నీకు అన్యుల సావాసం ఎలా అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? స్నేహంతో ఏం చేస్తున్నారు? ఒకళ్ళొకరు స్నేహంతో చేసుకొని దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం మొదలుపెట్టారు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ధర్మశాస్త్రం ఎందుకు వచ్చింది అంటే కారణం ఏంటంటే ఆచారాలు వాళ్ళు ఇమిడిపోయినాయి. ఈరోజు ఏమైపోయినాయి? ఇమిడిపోయినాయి. దేవుని పిల్లలైన వారు ప్రత్యేకంగా జీవించాల్సింది పోయి ఆ యొక్క ఐగుప్తు ఆచారాలు వీళ్ళకి వచ్చేసినాయి. ఆ విగ్రహాలు పూజలు చేయటము, వాటికి తినుబండారాలు తినటము, వాళ్ళు ఏం చెప్తుంటే ఆ పనులు చేయటం ద్వారా వీళ్ళు ఏమైపోయారంటే దేవుని కోపానికి గురయ్యారు. వీరు ఏం చేస్తున్నారు? 2 పడవల మీద కాళ్ళేస్తున్నారు. ఒక పక్క దేవుని ఆరాధిస్తున్నారు, ఒక పక్క ఆచారాలు పాటిస్తున్నారు. ఏమైంది? ఆచారాలు భయంకరమైన ఆచారాలు. పిల్లల్ని అగ్నిగుండాలు దాటించడం, శకునాలు చెప్పించడం, దేవుడికి వద్దు అన్న పని వీళ్ళు చేశారు. ఏం చేశారు? దేవుడు ఏం చెప్పాడంటే పెళ్లిళ్ళు చేసుకోవద్దు. ఐగుప్తు దేశంలో ఉన్న పిల్లలను పెళ్లి చేసుకోవాల్సింది పోయి అక్కడున్న అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళని కాక వాళ్ళు ఏం చేయాలి? విశ్వాసిని మ్యారేజ్ చేసుకోవాలి. వీళ్ళు ఏమైపోయారంటే దేవునికి దూరంగా ఉండి పాపం విస్తరించిపోతుంది. ఏమైపోతున్నారు? ప్రార్థన చేయడం మానేశారు, దేవునితో గడపడం మానేశారు, ఆచారాలు ఎక్కువ. ఈరోజు కూడా సేవలో ఈ రోజున సంఘాలు ఇదే జరుగుతుంది, సేవకుల్లో కూడా ఇదే జరుగుతుంది. ఒక పక్క దేవుణ్ణి నమ్ముతున్నారు, ఒక పక్క లోకాన్ని నమ్ముతున్నారు. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది నువ్వు ఆచారబద్ధమైన జీవితం జీవిస్తున్నావు కాబట్టి ధర్మశాస్త్రం ఏర్పడింది. ఏర్పడింది? ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు ఏర్పడినాయి. ఈ ఆచారాల వలన వీళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎంత భయంకరమైన వాళ్ళంటే వాళ్ళ దేవతలకు ఏం చేశారు? వీళ్ళు పూజలే కాదు, వాళ్ళకున్న పిల్లలను కూడా బలి ఇచ్చేశారు. ఏం చేశారు? వాళ్ళు ఆ యొక్క విగ్రహాల దగ్గర ఈ పిల్లలను బలి ఇవ్వడం చేశారు. వీళ్ళు ఈ ఆచారబద్ధమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల బానిసత్వం నుండి మోషే ద్వారా దేవుడు విడిపిస్తే వీళ్ళు ఏం చేశారంటే మోషే ఆ సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారు? బంగారు దూడను చేసుకొని అక్కడున్న మనిషిని ఒక మనిషిని బలి ఇవ్వాలని చూశారు. అంటే ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి ఐగుప్తు ఆచారాల మీద వచ్చింది. అంటే లోకములో ఉన్న వాటిని పాటించదు. ఈ రోజున ఒక పక్క ప్రార్థన చేస్తున్నారు, ఒక పక్క ఆచారాలు పాటిస్తున్నారు. ఏమైనా జ్వరం వచ్చిందంటే లోకంలో ఉన్న వాటిని పాటిస్తున్నారు. నీవు దేవుడే చెప్తున్నాడు నా గాయము చెంత స్వస్థత ఉందమ్మా, నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేయి నీ స్వస్థత ఇస్తానని దేవుడు అంటే ఆ మనుషులు ఏదో చెప్పారు, వాళ్ళెవరో చెప్పారంట. ఎవరో
వాళ్ళ స్నేహితులు ఎవరో చెప్పారంట, వాళ్ళు పాటిస్తున్నారు. వెళ్ళి ఆ తాయితులు కట్టుకో, లేదా ఈ నిమ్మకాయ పెట్టుకో, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే జీవితం జీవించారు. దేవుని కోపం రగిలిపోయి 70 మందిగా వచ్చి విస్తారంగా పెరిగిపోతూ ఉంటే వాళ్ళందరినీ మోసం చేస్తున్నారు. ఐగుప్తు అనగా మోసకరమైన వాళ్ళు. పైకి ఏంటి, మీ దేవుని మేము నమ్ముతామని చెప్పి మీరు మా దేవుని నమ్మండి, మా ఆచారాలు పాటించండి అని వాళ్ళకి అలవాటు చేస్తారు. అందుకే అంటారు 6 నెలలు వాళ్ళతో సావస్తుంది, వీరు అవుతారు అంటారు కదా. ఏం చేశారు? ఆచారాలు పాటించడం మొదలుపెట్టారు. ఆచారాలు పాటించొద్దన్నాడు దేవుడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు అందాన్ని కూడా చూసుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళ అందచందాలు, వాళ్ళ కన్నులకు ఇలా ఉండే కనులు, మంచి కనుల్ని కనుబొమ్మలు గీసుకుంటాం. ఏంటి, ఒళ్ళకి ఏమీ రాసుకోకుండా ఉంటే వాళ్ళు చేసినవన్నీ ఈరోజు చేస్తున్నారా ఈ రోజున? మేకప్లు. ఐగుప్తు దేశంలో కూడా మేకప్లే. ప్రతి ఒక్కళ్ళు మేకప్ వేసుకునేవారు. మేకప్ చేసుకొని రాజుగారి నుంచి రాని వారి వరకు అందరూ అలాగే ఈ తల కిరీటాలు మార్చేసి ఇక శిరోజాలు తీసేసేసి వాటికి ఏంటి విగ్గులు పెడుతున్నారు. ఈరోజు అదే జరుగుతుంది. ఫ్యాషన్. ఈ ఫ్యాషన్ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తే. ఇవన్నీ సైతాను కల్పించిన ఆలోచనలు ఈ రోజున ఎంతోమంది పతనమైపోవడానికి గల కారణం. అందం కోసము వాళ్ళ జీవితాన్నే పాడు చేసుకుంటున్నారు. ఒక బిడ్డకు తల్లికి పాలు ఇవ్వాలంటే అమ్మో నా అందం పాడైపోతుందని పిల్లలకు పాలు ఇవ్వటం, డబ్బా పాలు ఇస్తున్నారు. ఏంటి బ్రతుకంటే కారణము ఆ రోజుల్లో జరిగినట్లుగా ఈ రోజు కూడా జరుగుతుంది. ఒక పక్క యేసయ్యను ఆరాధిస్తున్నారు, ఒక పక్క ఆచారాలు. దేవుని పిల్లలైన వారు దేవుని వైపు చూడాల్సింది పోయి లోకంలో ఉన్న సాతాను క్రియల వైపు చూస్తున్నారు. అందుకే దేవుని కోపం రగిలిపోతుంది. ఆనాడు కూడా ఇశ్రాయేలు ప్రజలు అలా చేస్తూ ఉంటే దేవుడు ఏమన్నాడంటే వాళ్ళని చంపేస్తానన్నాడు. ఏమన్నాడు? వాళ్ళందరినీ నేను నాశనం చేసేస్తాను, నా ముందు బహు చండాలంగా కనబడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు మోషే ఏం చేశాడంటే వారి కొరకు ప్రార్థన చేశాడు. ఏం చేశాడు మోషే? అయ్యా మోషే వీళ్ళని ఇంత ప్రయాసపడి 10 సూచక్రియలు చేసి ఐగుప్తు దేశం నుండి విడిపించుకొస్తే ఆ ఆచారాలు మానట్లేదు, వాళ్ళందరూ విగ్రహ ఆరాధన చేయొద్దని నేను చెప్తే ఆ ఆజ్ఞలు పాటించట్లేదు అని ఏడ్చేశాడు అన్నమాట. అప్పుడు మోషే దేవుడు ఏడుస్తున్నప్పుడు దేవుడు ఏడుస్తూ ఏం చేస్తున్నాడు? కోపంతో రగిలిపోయాడు. మోషే వీళ్ళందరినీ నాశనం చేసి నీ నుండి కొత్త జనాంగాన్ని పుట్టిస్తానన్నాడు. అప్పుడు మోషే ఏమన్నాడు? అయ్యా నాశనం చేసే అనలా, అయ్యా నీవు ఐగుప్తు దేశం నుండి విడిపించిన నీ ప్రజలను నువ్వు నాశనం చేస్తే నీ పేరుకే అవమానం వస్తుందయ్యా. ఎంత చక్కగా మాట్లాడాడు మోషే. కనుక వాళ్ళని మార్చడానికి ఒక ఆజ్ఞలు దయచేయని కన్నీటి ప్రార్థన చేశాడు. మోషే ఏడ్చాడు. వాళ్ళు తెలియక చేసిన తప్పుని క్షమించయ్యా, అజ్ఞానంలో ఉన్నారు. ఆ యొక్క ఐగుప్తు ఆచారాలు వాళ్ళ హృదయంలో అలా హృదయంలో ఇమిడిపోయినాయి. అందుకే నువ్వు ఆజ్ఞలి అనగానే అప్పుడు దేవుడు ఏం చేశాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నా పిల్లలైన వారు ఎలా జీవించాలని ఒక 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అప్పుడే పుట్టింది ఈ ధర్మశాస్త్రం. ఏం పుట్టింది? ఎలా జీవించాలి ఒక క్రమాన్ని ఏర్పరిచాడు దేవుడు. భూమి నా నామాన్ని ఉచ్చరించే అన్యజనుల్లో అవమానకరంగా ఉండకూడదన్నాడు. ఉచ్చరించే వాళ్ళు కూడా ఎలా ఉచ్చరిస్తున్నారు ఈ రోజున దేవుడి నామాన్ని? అనేక విధాలుగా మార్చుకుంటున్నారు. దేవుడు చెప్పిన 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ తప్పినా పాపమే. ఈ రోజున ఎందుకని దేవుడు ఆజ్ఞలు పంపించాడంటే ఆచారాలు ఆచారాలు ఆచారాలు. నువ్వు సావాసం చేయాల్సింది దేవుని పిల్లలతో కానీ సైతాను పిల్లలతో కాదు. ఈ రోజున ఏమైపోతున్నారంటే దేవుని పిల్లలు సైతాను పిల్లలతో సావాసం చేసి వాళ్ళ ఆచారాలు వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఒకనప్పుడులో నేను అడిగాను నా తల్లిదండ్రులు కానీ నేను వద్దు అలాంటి పనులు మన దేవుడు వద్దన్నాడంటే వాళ్ళ పాపం ఏమనుకుంటారో. ఏమంటున్నారు? వాళ్ళ పెళ్ళి పిలిచారయ్యా నేను వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏమనుకుంటారో.
అంటే ఇక్కడ మనుషులకు భయపడుతున్నారు కానీ దేవుడికి భయపడతల్లా. అమ్మో దేవుడు చూస్తున్నాడు, నేను ఈ పని చేయకూడదని ఆలోచన రావట్లే. అన్న సందర్భాలకి వెళ్తా, వద్దమ్మా దేవుడు అలా అని ఎంతోమందికి చెప్పాను. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఒకటే మాట అన్నారు, అయ్యా వాళ్ళు మమ్మల్ని పిలిచారయ్యా. వాళ్ళ పిలిచారని వాళ్ళతో వెళ్తున్నావు, కానీ మరి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, మరి ఎందుకని వెళ్తలా? దేవుడు వద్దని చెప్తున్నాడు, మరి వాళ్ళ మాట ఎందుకు వింటలేదు? ఆ మాటలు ఎందుకు వింటలేదు అంటే నువ్వు మనుషుల మాట వింటున్నావు. మనుషులు ఎవరు? దేవుడు. మనుషుల ఆలోచనలు సైతాను స్వభావం అయిపోయింది. ఈరోజున దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మనుషుల వైపు భయపడుతున్నావంటే నువ్వు దేవునికి భయపడతలేదని అర్థం. నువ్వు కేవలం సైతానికే భయపడుతున్నావు, దేవునికి భయపడతలేదు. దేవుడు చూస్తున్నాడు, ఆకాశం నుండి నన్ను చూస్తున్నాడు అనే భయం నీలో ఉంటే నువ్వు పాపం చేయలేవు. కానీ నీలో భయం ఏర్పడతలేదు కాబట్టి పాపం చేస్తున్నావు. అబద్ధాలు ఆడొద్దన్నాడు దేవుడు, అబద్ధాలు ఆడుతున్నావు. దొంగతనం చేయొద్దన్నాడు, దొంగతనాలు చేస్తున్నావు. వ్యభిచారం చేయొద్దన్నాడు, వ్యభిచారం చేస్తున్నావు. నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. అందుకే నువ్వు ఏమైపోతున్నావు అంటే దేవుని ప్రేమను, కనికరాన్ని పొందుకోవాల్సింది నువ్వు దేవుని కనికరాన్ని పోగొట్టుకుంటున్నావు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు, నువ్వు ఆచార జీవితం జీవించొద్దు. ఉంటే ఒకే విధంగా ఉంటే చల్లగా అయినాను, వెచ్చగా ఉండు. నులివెచ్చని జీవితం జీవించొద్దు. అటో పడవ ఇటో పడవ వేయటం కాదు. నీకు దేవుడు ఇచ్చింది ఒకటే మార్గం, దేవుడు వైపే నువ్వు చూడాలా. నువ్వు దేవుని పిల్లడంటే దేవుని మార్గంలోనే ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించాలి. ఈరోజున అలా జీవించక ఎంతోమంది పతనం అయిపోతున్నారు. ఆచారభక్తి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రం యావత్తు ఏమంటున్నాడు? ఆ మాట విందాం. ధర్మశాస్త్రం ఆచారబద్ధుడై ఉన్నాడని. ఆచారం, దేవుడు ఆచారంగా ఒప్పుకోడు. ఆదివారం మందిరానికి వెళ్ళి ఆ రోజే దేవుని ఆరాధిస్తాయా? దేవుడు ఊరుకోడు. ఆ రోజు వరకు నీకు పరిమితం, అంతే. నువ్వు నిరంతరము ప్రార్థన చేయాలి. నువ్వు పడుకున్నా, నిద్రపోతున్నా, అనుక్షణం దేవుని వాక్యాన్ని, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు దేవుడు ఈ ఉదయకాల ఈ యొక్క విశ్రాంతి దినము రోజున దేవుడు నాతో మాట్లాడాడు, నేను అలా జీవించాలని పరిశీలన చేసుకోవాలి, మార్చుకోవాలి. ఈరోజున మార్పు లేని జీవితం అయిపోయింది. అందుకే నువ్వేమైపోతున్నావంటే, ఆయన చూస్తున్నప్పుడు నీ నీతి ఆయనకి ఎలా కనపడుతుంది? తక్కిట్లో తోస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తక్కిట్లో తోస్తున్నాడు. త్రాసులో నువ్వు కనబడతలేదు, తక్కువైపోయావు. నువ్వు తక్కువైపోయావు కాబట్టి ఈ భూమి మీద ఈ మొక్క ఉండకూడదు, పీకేస్తున్నాడు. ఆ పీకిన మొక్క ఏమవుతుందంటే సైతాన్ చేతిలో పడుతుంది. అదవుతుందా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు అలా జీవించడానికి వీల్లేదు, అలాంటి బ్రతుకు నువ్వు జీవించడానికి వీల్లేదని దేవుడు ఈరోజు నొక్కి ఒక్కాడి చెప్తున్నాడు. మరి నువ్వు ఆచారాలు పాటిస్తున్నావేమో, ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీ ఆచారం మానే, నా వైపు తిరుగు, నేను చెప్పినట్టు జీవించు, నా వాక్యానుసారంగా జీవించు, నా వాక్యానుసారంగా నువ్వు బ్రతికి చూడు, నీ జీవితాన్ని నేను మార్చేయబోతున్నాను అన్నాడు. నీ జీవితాన్ని మార్చే దేవుడు కావాలా, ఆచారాలు కావాలా? నీ చేతుల్లోనే పెట్టాడు దేవుడు. ఈ రాత్రి దేవుడు చెప్పినట్టు మనం విందాం. ఈ కొద్ది మాటలు దేవుడు